Welcome to our channel. Now we are discuss integration shortcuts. First now look here, integration x dx by 1 plus cos x. Now look there here where x coefficient is the 1 here. X coefficient there here 1. Now write it is answer direct. Now x by x coefficient it is the 1. Now tan of x coefficient is the 1 and 1 into x by 2. Now plus 2 by x coefficient 1 is got 1 square log of cos of 1 into x by 2 and x coefficient plus c. Now it is answer is the x by 1 answer is the x tan of x by 2 plus 2 by 1 square answer is the 2 log of cos of 1 into x cos of x by 2 plus c. అంటే ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ చేంజ్ అయినప్పుడు మాత్రం డినామినేటర్ సేమ్ ఉంటాయి. ఇక్కడ tan x by 2 cos x by 2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఒకవేళ 1 ఉంది కాబట్టి 1x by 2, 2 ఉంటే 2x by 2, 3 ఉంటే 3x by 2. ఇంకోటి చూద్దాం, ఇంటిగ్రేషన్ x dx by 1 ప్లస్ cos of 2x dx ఈజ్ ఈక్వల్ టు అనుకోండి. అప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తుంది చూద్దాం. ఇంటిగ్రేషన్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. నవ్ రైట్ ఇట్ ఈస్, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 రాసినాం కాబట్టి ఎక్స్ బై 2 tan ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ 1 అన్నాడు, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2x by 2 ప్లస్ 2 బై ఎక్స్ కోఫిషియంట్కి స్క్వేర్. ఎక్స్ కోఫిషియంట్ ఇస్ ద 2, దట్ మీన్స్ 2 స్క్వేర్ లాగ్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ 2x by 2 plus c. Here 2 2 cancel, now 1 2 1 2 cancel here. Now it is answer is the x by 2 tan of 2 2 cancel is the x plus here and here 1 by 2 log of cos 2 2 cancel x plus c. For example 3 ఉంటే అప్పుడు ఏమొస్తుంది x by 3 tan of 3x by 2 plus 2 by 3 square. 2 అనేది కామన్ అన్నిట్లో చూడు, ఇక్కడ 2 ఉంది, 2 by 3 square log of 3x by 2 plus c. ఓకే, డైరెక్ట్ ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు చూడండి, ఇక్కడ ఇది ఇంటిగ్రేషన్ x dx by 1 ప్లస్ cos x. ఎక్స్ కోఫిషియంట్ ఇస్ ద ఇయర్ a కాబట్టి ఇట్ ఈస్ ఆన్సర్ x by a tan ఆఫ్ ax by 2 ప్లస్ 2 by a స్క్వేర్ అంటే దట్ మీన్స్ x కోఫిషియంట్ log ఆఫ్ cos ఆఫ్ ax by 2. ఇయర్ a is the x కోఫిషియంట్ ఇయర్ ax by 2 ప్లస్ సి. ఇట్ ఈస్ ఆన్సర్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది, ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ కోఫిషియంట్ ఏ ఉంది కదా, ఎక్స్ బై ఏ, ఇక్కడ 2 by a స్క్వేర్, ఇక్కడ ఏఎక్స్ బై 2, ఇక్కడ ఏఎక్స్ బై 2 సేమ్ యాజ్ ఇక్కడ ట్యాన్ అండ్ లాగ్ కాస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ అనేది. ఇంతకుముందు 1 ప్లస్ కాస్ ఎక్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమొస్తుంది ప్లస్కి సబ్స్టిట్యూట్ మైనస్ ఉంది. అప్పుడు ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ట్యాన్ ప్లస్లో కాట్ వస్తుంది అంటే మైనస్ కాట్, అదేవిధంగా కాస్ సబ్స్టిట్యూట్ ఏమొస్తుంది, ఇక్కడ సైన్ వస్తుంది. చూడండి ఏ విధంగా రాయాలో, ఎక్స్ కోఫిషియంట్ ఇస్ ద 1. నవ్ రైట్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద మైనస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ కోఫిషియంట్ 1. నవ్ ఇట్ ఈస్ ద కాట్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ బై 2 అంటే ఎక్స్ కోఫిషియంట్ 1 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ బై 2 అంటే ఎక్స్ అవుతుంది బై 2 ప్లస్ 2 బై ఏమని రాసుకోవాలి, ఎక్స్ కోఫిషియంట్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ లాగ్ ఆఫ్, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనకి ఏమొచ్చింది కాస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏమని రాయాలి సైన్. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. సైన్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ అంటే ఏమొస్తుంది 1 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ సి. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ ద మైనస్ ఎక్స్ బై 1 ఆన్సర్ అంటే ఎక్స్ కాట్ ఆఫ్ ఎక్స్ బై 2 ప్లస్ 2 by 1 స్క్వేర్ ఆన్సర్ ఈస్ ద 2 లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ సి. నవ్ నెక్స్ట్ వన్ హియర్ ఎక్స్ డిఎక్స్ బై 1 మైనస్ కాస్ 2x అని అనుకోండి. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్. నవ్ ఎక్స్ కోఫిషియంట్ ఇస్ ద 2 అంటే నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ x by 2 కాట్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ ఇస్ ద 2x by 2 ప్లస్ 2 by 2 స్క్వేర్ ఆన్సర్ ఇస్ ద 4 లాగ్ ఆఫ్ సైన్ నెక్స్ట్ ఏమని రాయాలి ఎక్స్ కోఫిషియంట్ 2x by 2 ప్లస్ సి. నవ్ ఇట్ ఈస్ మైనస్ x by 2 cot of 2 2 cancel it is the x, 2 1 times 2 2 times అంటే 1 by 2 log of sin 2 2 cancel x plus c. Now దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఇక్కడ చూద్దాం. ఇంటిగ్రేషన్ x dx by 1 minus cos ax ఉంది అనుకోండి. ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద మైనస్ x by a
ప్లస్ ఉన్నప్పుడు ట్యాన్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది చూడండి cot ax/2 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఏమన్నా రాసిన 2/a², ఇక్కడ కూడా సేమ్ ప్లస్ 2/a², log. ఇక్కడ ప్లస్ ఉంటే cos ax/2, మైనస్ ఉంది కాబట్టి ఏమంటాలి sin ax/2 ప్లస్ c. నెక్స్ట్ చూడండి ఇంటిగ్రేషన్ cos 2x cos x dx. దీనికి షార్ట్ కట్ ఏ విధంగా అయితే నార్మల్గా ఏం చేస్తాం, ఏం చేస్తుంది, 2 తోటి డివైడ్ చేస్తాం, 2 తోటి మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది 2 cos 2x cos x అవుతుంది. 2 cos a cos b ఫార్ములాను యూజ్ చేస్తాం. 2 cos a cos b ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, cos of a ప్లస్ b ప్లస్ cos of a మైనస్ b అని తీసుకొని దాన్ని స్ప్లిట్ చేసి అప్పుడు ఇంటిగ్రేషన్ రాస్తాం. దీన్ని డైరెక్ట్ గుర్తుంచుకోవచ్చు. అంటే ప్రోడక్ట్ ఆఫ్ కాస్ u ఉన్నప్పుడు మాత్రమే. ఫస్ట్ దాన్ని ఏమొస్తుంది, ఫస్ట్ దాని ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది 2 ఉంది, అంటే ఇట్ ఈస్ ద ఏ అందాం. సెకండ్ దాని ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది 1 ఉంది, ఇట్ ఈస్ ద b అనుకుందాం. వేర్ a ఈజ్ ఈక్వల్ టు 2 b ఈజ్ ఈక్వల్ టు 1. డైరెక్ట్ ఆన్సర్ రైట్ డౌన్. ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఏమని రాయాలంటే ఎక్స్ కోఫిషియంట్స్ ఏమని సబ్స్ట్రాక్ట్ చేద్దాం, 2 - 1 ఆఫ్ ఎక్స్. డినామినేటర్ ఇస్ ద 2 - 1. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఏదైతుందో అది రాయాలి, ఇంటూ 2 రాయాలి, మళ్ళీ 2 ఆఫ్ 2 - 1. నా ప్లస్ నెక్స్ట్ సైన్ ఆఫ్ ఇక్కడ మైనస్ రాసిన నెక్స్ట్ ప్లస్ 2 + 1 ఆఫ్ ఎక్స్ బై డినామినేటర్ ఇస్ ద 2 + 1 యాజ్ ఇట్ ఈస్ రాసి ఇక్కడ ఏమో రాయాలి, మళ్ళీ 2 కామన్ ప్లస్ సి. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద సైన్ ఆఫ్ 2 - 1 ఆన్సర్ ఇస్ ద 1 అంటే 1x బై 2 - 1 ఆన్సర్ ఇస్ ద 1 1 into 2 2 ప్లస్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ 2 + 1 ఆన్సర్ ఇస్ ద 3x బై 2 + 1 3 3 into 2 6 ప్లస్ సి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇంటిగ్రేషన్ కాస్ ఆఫ్ 4x అండ్ కాస్ ఆఫ్ 2x dx అని అనుకోరి. నవ్ ఇయర్ ఎక్స్ కోఫిషియంట్ ఇస్ ద ఇట్ ఈస్ ద ఏ ఆన్సర్ ఇస్ ద 4, బి ఆన్సర్ ఇస్ ద 2. నవ్ డైరెక్ట్ రాసేస్తున్నాం, సైన్ ఆఫ్ ఏమని రాయాలి a - b ఆర్ a + b. a - b ఇక్కడ రాస్తే ఇక్కడ a + b అని రాస్తాం, అంటే ఇక్కడ ఏమొస్తుంది 4 - 2 ఆఫ్ x బై డినామినేటర్ ఇస్ ద 2 into 4 - 2 ప్లస్ ఇయర్ సైన్ ఆఫ్ 4 + 2 ఆఫ్ x by denominator is the 2 into 4 + 2 plus c. Now it is answer is the 4 - 2 answer is the 2 అంటే sin of 2x by 4 - 2 2 into 2 4 plus 4 + 2 answer is the 6 అంటే sin of 6x by 4 + 2 answer is the 6 6 into 2 12 plus c. It is answer. ఫర్ ఏ విధంగా గుర్తుంచుకోరు, ఇంటిగ్రేషన్ cos ax cos bx dx ఉందనుకోరి. ఇట్ ఈస్ ఆన్సర్ sin of a - bx by 2 of a - b. ఎక్స్ కోఫిషియంట్ ఏదైతే ఉందో అది రాయడం, 2 అనేది కామన్గా ఉంటుంది. నౌ sin of a + bx అండ్ ఎక్స్ కోఫిషియంట్ a + b ఉంది కాబట్టి a + b into 2 plus c. Here integration sin 2x sin 3x dx. Here x coefficient is the 2, it is the a అనుకుంటున్నాం, ఎక్స్ కోఫిషియంట్ ఇస్ 3, ఇట్ ఈస్ ద బి అనుకుంటాం. ఇది నార్మల్ ప్రాసెస్. ఏం చేస్తాం, మళ్ళీ 2 తోటి మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం, అప్పుడు 2 sin a sin b ఫార్ములా వస్తుంది. అప్పుడు ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద కాస్ ఆఫ్ a - b కాస్ ఆఫ్ a + b అని రాసుకొని రాస్తాం, కాస్ ఆఫ్ a - b మైనస్ కాస్ ఆఫ్ a + b అని రాస్తాం. కొద్దిగా డైరెక్ట్ ఏ విధంగా రాస్తాం చూడండి, ఇక్కడ ఏ బీలు మాత్రం ఇంపార్టెంట్. నా ఇట్ ఈస్ ఆన్సర్ డైరెక్ట్ రాసేటప్పుడు సైన్ ఆఫ్ a - b అంటే 2 - 3 ఆఫ్ ఎక్స్ బై డినామినేటర్ ఇస్ ద 2 into 2 - 3 ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మైనస్ సైన్ ఆఫ్ a + b అంటే 2 + 3 ఆఫ్ ఎక్స్ బై డినామినేటర్ ఇస్ ద 2 into 2 + 3 ప్లస్ సి. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద 2 - 3 అంటే వస్తుంది -x అవుతుంది, అంటే సైన్ ఆఫ్ -1 into x. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద సైన్ x బై డినామినేటర్ ఇస్ ద ఇక్కడ ఏమొస్తుంది 2 - 1 అంటున్నాం, 2 - 3. ఇట్ ఈస్ ఆన్సర్ -1. 2 into -1 ఏముంటుంది, ఇక్కడ x ఉంటుంది, సారీ 2 into -1 answer is the -2. Now minus here sin of 2 + 3 5x by denominator is the 2 + 3 answer is the 5 5 into 2 answer is 10 plus c. Now it is answer minus ki answer. Now it is sin x by 2 minus sin of 5x by 10 plus c. ఇంతకుముందు ఇక్కడ మైనస్ ఉన్న బదులు ప్లస్ రాసినాం, ఇక్కడ ఉంది మైనస్. ఇప్పుడు ఏమొస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ సైన్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ కాస్ వస్తే ఇక్కడ వస్తుంది ప్లస్ వస్తుంది, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇద్దాం, ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ 5x సైన్ ఆఫ్ 4x dx అందాం. నౌ హియర్ వేర్
A is equal to 5, B is equal to 4. It is the A, it is the B. Now direct రాసేద్దాం. Sin of A minus B అంటే 5 minus 4, it is sin x by denominator. X కోఎఫిషియంట్ ఏది ఉంటుందో రాస్తారు 2 into 1 minus sin of A plus B అంటే 5 plus 4 9x by denominator 2 into x coefficient 9 plus C. Now it is sin x by 2 into 1 2 minus sin of 9x by 18 plus C. సరే ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ sin ax sin bx dx ఆన్సర్ ఇస్ ద sin of a minus b of x by 2 of here x coefficient minus sin of a plus bx by 2 of x coefficient plus c. ఇక్కడ చూడండి రెండింటికి ప్రోడక్ట్ ఆఫ్ కాస్ ఉంటే ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ వస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఈ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ లుక్ హియర్ ఇంటిగ్రేషన్ x ప్లస్ sin x బై 1 ప్లస్ కాస్ x dx అన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ x కోఎఫిషియంట్ 1 ఉంది, ఇయర్ ఆల్సో x కోఎఫిషియంట్ ఇస్ 1, ఇయర్ ఆల్సో x కోఎఫిషియంట్ 1, అన్ని సేమ్ ఉండాలి x కోఎఫిషియంట్లు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే x tan ఆఫ్ x కోఎఫిషియంట్ హౌ మచ్ 1 into x by 2 plus c. It is answer. Now it is answer is the x tan of x by 2 plus c. Here చూద్దాం x coefficient 2, here x coefficient 2, now here x coefficient 2. Now write it is answer x of tan of x coefficient 2x by 2 plus c. Now it is answer 2 cancel x tan of x plus c. ఓకే నెక్స్ట్ ఇదే విధంగా గుర్తుంచుకోవాలి చూడండి ఇంటిగ్రేషన్ ax x కోఎఫిషియంట్ a ప్లస్ sin ax బై 1 ప్లస్ కాస్ ax dx ఈజ్ ఈక్వల్ టు x tan ఆఫ్ ax బై 2 అవుతుంది అంతే. చూడండి మనకి ఏ విధంగా గుర్తుంచుకోవడం కొరకు ఫస్ట్ చూడండి ఇక్కడ x dx బై 1 ప్లస్ కాస్ ax ఉన్నప్పుడు మొదటిది ఉంది చూడండి, ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏ ఉండదు, ఆటోమేటిక్ ఇక్కడ ఏముండదు ఏ ఉండదు, x tan ax బై 2 మాత్రమే ఆన్సర్గా ఉంటుంది. ఒకవేళ మైనస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఇంటిగ్రేషన్ x మైనస్ sin x బై 1 మైనస్ కాస్ x, ఇయర్ x కోఎఫిషియంట్ 1, ఇయర్ ఆల్సో x కోఎఫిషియంట్ 1, ఇయర్ ఆల్సో x కోఎఫిషియంట్ 1. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఉండకూడదు అంటే మైనస్ ఎక్స్ కాట్ ఆఫ్ ax బై 2 అంటే నా ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద మైనస్ ఆఫ్ x కాట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఇయర్ 1 అంటే 1 into x by 2 plus c. నా ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద మైనస్ x కాట్ ఆఫ్ x by 2 plus c. ఇయర్ x coefficient 2, here also x coefficient 2, here also x coefficient, here minus minus. Now it is answer minus of x cot of x coefficient 2x by 2 plus c. Now 2 cancel. Now it is answer minus x cot of x plus c. దీనికి ఫార్ములా ఏ విధంగా ఉంటుంది ఇంటిగ్రేషన్ ax minus sin of ax by denominator is the 1 minus cos ax dx is equal to దీనిలో ఏ లేకుండా ఫస్ట్ టర్మ్ అంటే వస్తుంది మైనస్ ఎక్స్ కాట్ ఆఫ్ ax by 2 ప్లస్ సి. ఈ షార్ట్ కట్స్ మనకు ఒక 4-5 ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో లభించును.